ఏమైంది మమ్మీ ఇంకా వంట కాలేదు జల్దీ తొందరగా తొందర అంటే ఏమన్నా ఇది మిషనా? ఏమున్నదే మమ్మీ వంకాయ ఆల్రెడీ డాడీ కోసి పెట్టింది డైరెక్ట్ పొయ్యి మీద వేసుడే కదా డైరెక్ట్ వేసుడే నువ్వు వెయ్యి తెలుస్తుంది చెయ్యి ఓకే. డాడీ బోర్ వేయలేదా? ట్యాప్ సన్న వస్తుంది. ఇవెందుకే మమ్మీ ఎట్లా పోసినావు గంజలు ఆల్రెడీ పెట్టినావు కదా. ఇవి బియ్యం కడిగిన నీళ్లు పసిగడుగులు అంటారు. ఈ పసిగడుగులు చెట్లకు పోతే చెట్లు ఎంత మంచిగా అవుతాయి అంటే అంత మంచిగా అవుతాయి. పువ్వులు పూస్తే మంచిగా చెట్లు అన్ని ఇంప్రూవ్ అవుతాయి తెలుసా. చెట్లకు బలం. ఈ నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ చెట్లకు పోయాలి. అవునా? ఎప్పుడైనా వేస్ట్ చేయద్దు. సరే మరి. మమ్మీ ఎన్ని స్పూన్లు వేయమంటారు నూనె? ఏంటిదిరా? ఆయిల్ ఆయిల్ ఎన్ని స్పూన్లు? వండకు ఏముంది, బ్రహ్మ విద్య అంటావు కదా, వండు. మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? అయ్యో నాకు వండరా. ఏంటంటే చూద్దాం ఎట్లా వండుతావు. సరే. అయ్యా కాలని ఆగదు కాలుతాను. అది ముందు వేసి పెట్టుకుంటుంది. అయితే ఫ్రెండ్స్ మా మమ్మీ నన్నే వండమంటుంది. ఏమన్నా బ్రహ్మ విద్యమా? చూసి నేను వండి చూపిస్తా చూడండి. ఏమేయాలి ఇంకా ఏమేయాలి అనుకోవాలి. తర్వాత ఏమేయాలి తర్వాత ఏమేయాలి మమ్మీని అడగన్నా. ఉల్లిగడ్డ వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన ఇంకేమేయాలి మమ్మీని అడగన్నా. అబ్బో నీకు అన్న వచ్చి అన్నావు కదా మరి అన్నీ నెక్స్ట్ ఏమేయాలి? కరివేపాకు వేస్తా. అయితే ఇలా వంకాయ గారు ఫ్రై అవుతుంది నేను వస్తాను. అది అయితేనే ఉంటుంది. చూపిస్తా చూడు. ఐడియా ఇచ్చిన ఇప్పుడు ఫస్ట్ వేయాలి. ఒకటే స్పూన్ పడుతుంది అనుకుంటా. అదే ఒకటే స్పూన్ వేస్తా. ఎన్నన్నీ ఎట్లా వండుతావో చూస్తా చూడు. ఇప్పుడు వంకాయలు వేయచ్చా? వేద్దాం. ఇప్పుడు ఎంత పట్టుకునేది పట్టుకునేది ఇదే వస్తారులే. ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందాం. వంకాయలు అయితే వేసేసిన ఇప్పుడు కలిపి చూద్దాం ఎట్లయితే. వేస్తున్నా
చూడాలి ఏమంటే. అబ్బాయి ఏం చేస్తున్నావు చింటూ? మస్తు స్మెల్ వస్తుంది. ఇక వంకాయ తోటి ఇప్పుడే సాల్ట్ ఇట్లా ఇది పట్టుకాలి, ఇట్లా పట్టుకుంటే కదలేదు గంజి. మరి ఏమనుకుంటున్నావు? నేను చేస్తే ఎట్లుంటుంది అనుకున్నావు వంట? చూడాలి ఇలా తొందరగా తినాలి. చూడు సూపర్ ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మరి ఎట్లుంటుంది అనుకున్నాం మనం అన్నీ వేసినాం కదా. కారం లేని వంకాయ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కారం ఎప్పుడు ఉడికిన తర్వాతనా? కారము సాల్ట్ వేసినాక కొంచెం మగ్గినాక వేస్తా నెక్స్ట్ అదే క్యాబ్ పెట్టినా. మమ్మీ అబ్బా మమ్మీ నువ్వు చారి అది పెట్టేసిన వంకాయ కర్రీ మంచిగా అది ఉడుకుతుంది. ఇప్పుడు మనం నువ్వైతే నాకు ఇప్పుడు చారు నువ్వు ఇంకేంది చారు నాతోటి కాదు మమ్మీ, చారు నాతోటి కానే కాదు. అది ఇప్పుడు మంచిగా నువ్వైతే మంచిగా చేస్తావు. నువ్వైతే చెయ్యి ఇప్పుడు ఆ చారు. సరే నేను చేస్తా వంకాయ అయితే కానీ. సరే ఇది ఉడకనైతే ఉడుకుతుంది. కారం అయితే వేద్దాం ఒక స్పూను. కారం వేసుకున్నాం, కలుపుకున్నాం. బాబు పట్టుకొని కలుపుకున్నాం మొత్తం ఇయ్యాల మా చింటూ కర్రీ ఎట్లుండైతే గడగడలాడుతున్నాయి సౌండ్లు. ఆడే అని ఆ మాత్రం ఆడకుంటే ఎట్లుంటది మరి? అంతేనా? వండుతా అంటే వస్తాయి, మంచిగా నేర్చుకోవాలి. నీకు వంట వచ్చింది అనుకో, మేము ఎటన్నా పోవచ్చు మంచిగా. అబ్బా ఇట్లా చెప్పి నువ్వు మంచిగా అన్ని తినేద్దామని ప్లాన్ వేసినావు. ఎంత పెద్ద స్కెచ్ వేసిరే. పోవాలి కదా మరి, ఊకే ఇల్లే వైకుంఠం పందిరే పర్వతం అన్నట్టు ఉండమంటావా? అవును నువ్వన్నది నిజమే. తిరిగి రావాలా? తిరిగి రండి మంచిగా నాకు అన్ని అప్పచెప్పి. సూపర్ అక్క, తింటే ఎట్లుంటుందో. అంతే, కొన్ని టాబ్లెట్లు ఎక్కువ పెట్టుకోరు. ఏం మస్తు చేస్తాడు. ఏం టాబ్లెట్ ఏమో ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా. ఇప్పుడు ఇంకేం వేద్దాం? ఉడకని కొన్ని వాటర్ అయితే వద్దాం. మమ్మీ మళ్ళీ ఏం చేస్తున్నావు మమ్మీ? బీట్రూట్ జ్యూస్. మమ్మీ కర్రీ కలిపినావా? కలపలే నేను. మరి ఏం చేస్తున్నావు మరి? చారా? ఓ సూపర్. మమ్మీ ఇప్పుడు చారులా మరి ఏమేమి వేస్తారు? చూడు ఇగో ఏమేమి వేస్తాను. చారు కూడా ఏం వేస్తాయో. సాల్ట్, అవునా? చారులో మాత్రం మిర్చి పౌడర్ కొంచెమే పడుతుంది. ఇగో ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వెల్లిపాయ కూడా దంచేసుకోవాలి, మంచిగా ఉంటుంది. దంచేస్తా. సరే. మమ్మీ అబ్బో మళ్ళా పిలవద్దు, కొత్తిమీర వేసేద్దాం. ఏంటిదిరా పిలిచినావు? ఏం లేదు మమ్మీ, ఇప్పుడు కొత్తిమీర వేద్దామని నేనే వేస్తాను. కొత్తిమీర కొంచెం ఉంచి ఇక చాలు. సరే. కొంచెం టమాటా పప్పు వేయాలి డాడీకి. అవునా? డాడీ ఏమో కానీ మన రాణి తినది పప్పు లేదు. అవును సరే కరెక్టే. రాని కొంచెం కొత్తిమీర మనకి సరిపోతుంది వేసిన కాడికి. చారు పోపు పెట్టేస్తున్నారా? పెట్టే మమ్మీ. వంకాయ కర్రీ వేసి అవతల పడ్డాడు ఇక. ఉడుకుతాంది అన్ని వేసేది అన్నీ వేసిన.
మెంతిపిండి పోపు అయితే అయిపోయింది. వావ్, వంకాయ కర్రీ సూపర్ అయింది. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అయింది వంకాయ కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? ధనియాల పౌడర్ లైట్. అయిందా నీ కర్రీ? ఓ సూపర్ అయింది. లాస్ట్ ఒకటి ఏదో మిస్సింగ్ అనుకున్నా, ధనియాల పౌడర్ కూడా వేసేసిన. సూపర్. ఓకేనండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా అబ్బాయి అయితే వంకాయ కర్రీ చేసిండు. చాలా మరి చూస్తేనైతే నోరు ఊరుతుంది, ఎంత బాగా చేశాడో చూడండి కదా. చెయ్యాలనుకుంటే చెయ్యడం అనేది ఏది ఉండదు, చేయాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. చాలా సూపర్ గా చేసిండు. వంకాయ ఫ్రై అయితే మంచిగా చేసిండు మా బాబు. మరి ఇది తింటే ఎట్లా ఉంటుందో కూడా టేస్ట్ కూడా చూద్దాం. మరి చారు కూడా నేనైతే చారు చేసిన. ఈరోజు అయితే వంకాయ ఫ్రై చారు, మరి కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంటది. మరి ఎట్లా ఉన్నదో ఏ విధంగా చేసినామో తిని చూస్తే మరి కూడా తెలుస్తుంది. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.